పెద్ద రిలీజ్ డేట్ గ్లిమ్స్ రివ్యూ అంటే ఇందాక రియాక్షన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకులే గ్లిమ్సే కదా నార్మల్ రివ్యూ చేసేద్దామని చేసేస్తున్నాను. నాకైతే అరాచకం అనమాట. అది చాలా బాగుంది. గ్లిమ్సే ఎంత బాగుందంటే టీజర్ ట్రైలర్ ఇంకెంత బాగుంటుంది ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇయర్ March 27th వస్తుంది మూవీ. ఇదైతే ఇంకా సాలిడ్ కంబ్యాక్ రామ్ చరణ్ గారికి. అండ్ బుచ్చిబాబు గారికి కూడా ఇది పెద్ద హిట్ ఇస్తుంది. ఇది 500 crores ప్లస్ కలెక్ట్ చేస్తుంది. అంటే మరీ 1000 crores అని చెప్పలేము. అది RRR కాబట్టి, ఎస్ఎస్ రాజమౌళి గారు కాబట్టి అలా ఎలాగైనా 1000 crores కలెక్ట్ చేసి వెళ్ళిపోతారు. ఇది మన బుచ్చిబాబు గారు చేస్తున్నారు కాబట్టి 500, 600, 700 crores అలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కలెక్షన్స్. అండ్ ముందే చెప్తున్నాను, ఇది గ్లిమ్స్ కాబట్టి నేను రేటింగ్ చెప్పట్లేదు. అండ్ ఇందులో ఉండే ఒక షాట్ ఉంటుంది, బ్యాట్ కిందని కొట్టి ముందుకెళ్ళి బాల్ కొడతారు. అది ఆ సీన్ మాత్రం చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఈ షాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న పోస్టర్ షాట్ కూడా ఉంటుంది, ఎగరడం ఇలాగా. అది మీరు చూసుంటే మీకు తెలిసిపోద్ది గ్లిమ్స్. అండ్ ఆల్రెడీ అందరూ చూస్తూ ఉంటారు. నా రియాక్షన్ అయితే అదిరిపోయింది చెప్తున్నాను. రేటింగ్ ఏం లేదు, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి చూడండి, అదిరిపోద్ది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కొంచెం తక్కువైంది. అది టీజర్ ట్రైలర్లో ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే అదిరిపోద్ది. ఇంకేం లేదు ఇంకా నేను చెప్పడానికి మైనస్ పాయింట్స్. హేటర్స్కి ఇంకా ఏమి ట్రోల్ చేయడానికి ఇంకేం పాయింట్స్ ఉండవు అనమాట ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత. నెక్స్ట్ ఇయర్ March 27th థియేటర్స్లో బ్లాస్ట్. ముందే చెప్తున్నాను, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఊపిరి పీల్చుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్తో ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్ గైస్.